అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య అయితే నేను వీడియోలు చాలా తక్కువగా పెడుతున్నాను కదా. కొన్ని మొక్కలైతే రీప్లాంట్ చేశాను చిన్న కుండీల పెద్ద వాటిలోకి. అవి ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే కరివేపాకు మొక్క. ఇది చిన్న కుండీలో ఉండేది, ఈ కుండీలో ఉండేది తీసి ఈ కుండీలోకి పెట్టాను. అలాగే ఇది అయితే మల్బరీ ప్లాంట్. ఇది చిన్నది వేరే డబ్బాలో ఉంటే ఈ రోజే మార్చాను ఇది. ఇంకా ఈ ఏలక్కాయ మొక్క ఇవన్నీ ముందే మార్చాను, చాలా రోజులైంది. అలాగే ఈ రోజే మార్చాను నిమ్మ మొక్క, ఇది పాలకూర మొక్క. ఇది చిన్న దాంట్లో ఉండేది, ఈ పెద్ద కుండీలకు మార్చాను. ఇంకా ఇది కూడా పూల మొక్క, పసుపు కలర్ లో పత్తి పువ్వులు లాగా ఉంటాయి. ఇది చిన్న దాంట్లో ఉండి పెద్ద దాంట్లోకి మార్చాను. మార్చిన తర్వాత ఈ కొమ్మలు ఇలాగా పెరిగాయి చాలా బాగా. ఇంకా ఇప్పుడైతే ఇది ఇంతకు ముందు ధనియాలు చల్లాను దీంట్లో. ఇప్పుడు ఆ ధనియాలు తీసేసాను, కొత్తిమీర. దీంట్లోనే ఇప్పుడు మెంతి గింజలు వేస్తున్నాను. కొన్ని కనిపిస్తున్నాయి చూడండి. ముందే గిన్నెలో నానబెట్టి పెట్టాను మెంతులు, అవి ఇప్పుడు ఇందులో చల్లుతాను. చూడండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, చల్లేసాను. సాయంత్రం వచ్చాను పైకి, చీకటి పడిపోతుంది. పొద్దున ఎండగా ఉంటుంది కదా, అందుకని సాయంత్రం వేస్తున్నాను గింజలు. ఇప్పుడైతే పెట్టుకున్నా మట్టి చల్లుతున్నాను. అయిపోయింది మొత్తం మట్టి చల్లేసాను. ఇప్పుడు కొన్ని ఇంకా నీళ్ళు చల్లుతున్నాను. ఇందులో మొక్క కనిపిస్తుంది కదా, ఇది రెయిన్ లిల్లీ అన్నమాట. దుంప ఎక్కడైనా మిస్ అవుతుందని ఇందులోనే ఒక చివర పెట్టాను. వీటితో పాటు ఇందులో కూడా మెంతులు అయితే చల్లాను కొన్ని. ఇంకో కుండీలో కూడా చల్లాను, కనిపిస్తుంది కదా బకెట్, ఇందులో కూడా. అలాగే ఇది నిమ్మ మొక్క, ఇందులో కూడా కొన్ని చల్లాను. ఇందులో ఈ మెంతులు చల్లాను కదా, వీటితో పాటు ఇంకొన్ని కూడా చల్లుతున్నా, చూపిస్తాను. నేను విత్తనాలన్నీ ఒక డబ్బాలో వేసాను. అవి ఇందులో చూడండి, మెంతులు, ఇంకా చుక్కకూర విత్తనాలు, కొన్ని బెండ విత్తనాలు కూడా ఉన్నాయి, కొన్ని కలిసిపోయి ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఇంక చూపించాను కదా ఇందాక, ఆ బకెట్ లో అయితే వేసేస్తున్నాను. బెండ విత్తనాలు మాత్రం ఊరి నుంచి వచ్చేప్పుడు తెచ్చుకున్నాను. ఇంకా మిగతా విత్తనాలన్నీ నా గార్డెన్ లోంచి వచ్చినవి అనమాట. మెంతులు ఇంతకు ముందు మెంతి కూర నుంచి వచ్చినవి. అలాగే చుక్క కూర కూడా విత్తనాలు వచ్చాయన్నమాట. ఆ విత్తనాలన్నీ సేవ్ చేసుకుని ఇప్పుడైతే వేస్తున్నాను. వీటిలోంచి ఏ ఆకుకూరలు వస్తాయో వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇందులో కూడా మట్టి చల్లేసాను పైన. ఇందులో ఇంకా నీళ్లు పోయాలి. ఇది ఇవాళ వీడియో. మెంతి గింజలు, చుక్క కూర, ఇంకా అందులోనే పాలకూర విత్తనాలు ఉన్నాయి, బెండ విత్తనాలు ఉన్నాయి. అవి ఈ రోజు అయితే పెట్టాను. ఇంకా నా గార్డెన్ లో ఒకటే కనకాంబరం మొక్క, చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయో. 4-5 రోజులు అవుతుంది పువ్వులు తీయక, అందుకే ఇన్ని ఉన్నాయి. ఇక్కడ ఒక మొక్క ఉంది, కానీ ఇది చిన్నగానే ఉంది. ఇంకా ఇది మిగతా గార్డెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.